నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ దగ్గర నుంచి కావలి ఘటన వరకు అనేక మంది దళితులపై దౌర్జన్యాలు, దాడులు, హత్యలు పేటరేగిపోతున్నాయని అబ్దుల్ అజీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే స్వాతిముత్యం, కమలహాసన్తో పాటు ప్రతి ఒక్కరూ ఉదయగిరి నారాయణ విషయంలో అన్యాయం చేశారని మరోసారి విమర్శలు గుప్పించారు. రూరల్ నియోజకవర్గంలో కందమూరు గ్రామం చెందిన ఉదయగిరి నారాయణ హత్య, పోలీసుల హత్య, చంపేసి ఊరేశారు. ఊరేసిన ఆ యొక్క సామాజిక వర్గం సాంప్రదాయం ఏంటంటే పూడ్చిపెట్టడం. 45 పోలీసులు పోయి కాల్చేశారు, దహనం చేశారు. ఏమీ ఉండకూడదని చెప్పి ప్రూఫ్స్. ఎక్కడండి ఇది? ఎక్కడున్నాం మనం? తనకి ఇక్కడుండే ఒక ఎమ్మెల్యే, ఒక స్వాతిముత్యం 1.5 లక్ష ఇచ్చి ఆ అమ్మాయికి ఆ క్లోజ్ చేయాలనుకున్నారు. ఆసుపత్రి దగ్గర వచ్చి ఇదే ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళందరూ వాళ్ళు గుంపులు వచ్చి న్యాయం జరగాలి ఉదయగిరి నారాయణకి అని చెప్పారు. మళ్ళా ఇంటికాడికి వెళ్ళి 1.5 లక్ష డబ్బులు తీసుకొని నువ్వు అడ్జస్ట్ అయిపో అమ్మా, ఎందుకు పోయినోడు పోయాడు వస్తాడా అవన్నీ చెప్పారు. అంతెందుకండి, ఎస్సీ కమిషన్ వచ్చి పిలిస్తే వైసీపీ నాయకులు పోయి ఈ అమ్మాయి ఉత్తిత చెప్తుంది, వాడు ఉరేసుకున్నాడు, ఈ అమ్మాయి పైన అభియోగాలు పెట్టే పరిస్థితికి దిగజారండి. ఆ ఇంట్లో 3 బిడ్డలు.